చందమామ కథ గురిలేని వైద్యం. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే నాటు వైద్యుడు ఉండేవాడు. ఆయన మూలికా వైద్యంతో ఎలాంటి దీర్ఘ రోగాలనైనా ఇట్టే కుదిర్చేవాడు. ఆ చుట్టుపట్ల రామశాస్త్రి వైద్యం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. అతను డబ్బు గురించి తాపత్రయపడకుండా ప్రజలను రోగ విముక్తులను చేయటమే లక్ష్యంగా పెట్టుకొని వైద్యం చేసేవాడు. అయినా అతనికి మంచి రాబడి ఉండేది. ఎందుకంటే అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య చాలా హెచ్చు. రామశాస్త్రికి గోవిందుడు ఒక్కడే కొడుకు. గోవిందుడిని కూడా తనలాగే వైద్యుడిగా తయారు చేద్దామని రామశాస్త్రి అనుకున్నాడు. కానీ గోవిందుడికి తండ్రి సంపాదన అంటే ఉన్న గౌరవం తండ్రి వైద్యం అంటే లేదు. తన తండ్రి చేసే చికిత్సలు కేవలము చిట్కాలని, ఆయనది శాస్త్రీయమైన వైద్యం కాదని అతడి నమ్మకం. అందుచేత రామశాస్త్రి అతన్ని వైద్యం నేర్చుకోమన్నప్పుడు అతను, పట్నంలో శాస్త్రీయమైన వైద్యం నేర్చుకుంటాను కానీ బైరాగి చిట్కాల నాటు వైద్యం తనకు వద్దన్నాడు. తనకు తెలియని వైద్యం కొడుకు నేర్చుకుంటే తన వైద్యం మరింత రాణిస్తుందని రామశాస్త్రి కొడుకుని పట్నం పంపించాడు. పట్నంలో గోవిందుడు డబ్బు తగలేస్తూ విద్య పట్ల అశ్రద్ధ చూపి చివరకు పళ్ళ బిగువున ఆ వైద్య విద్య పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. రామశాస్త్రి గోవిందుడిని తనకు మించిన వైద్యుడిగా అందరికీ పరిచయం చేసి తన దగ్గరికి వచ్చే రోగులను గోవిందుడికి చూపనారంభించాడు. అయితే గోవిందుడికి రోగ నిర్ధారణలో ఏమాత్రమూ నైపుణ్యం లేదని, తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి గోవిందుడి చేత చికిత్స చేయించడం అపాయకరమని రామశాస్త్రికి త్వరలోనే తెలిసి వచ్చింది. చిన్న చిన్న రోగాలను కూడా గోవిందుడు మొదలుపెట్టి పెద్ద రోగాలు చేయటము, రామశాస్త్రి వాటికి చికిత్స చేయవలసి రావటము కూడా జరిగింది. ఈ విధంగా రామశాస్త్రికి కనువిప్పు కలిగిందే కానీ గోవిందుడు తన వైద్యమే గొప్పదని, తండ్రికి ఏమీ తెలియదని నమ్ముతూ వచ్చాడు. తన తండ్రి చేసే చిట్కా వైద్యం మూలంగా తనకు వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు రావటం లేదని గోవిందుడు తండ్రితో అని అతని వైద్యం చాలించమన్నాడు. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు తోచింది రామశాస్త్రికి. అతను గోవిందుడితో, నిజమేరా నాయనా, నా చిట్కా వైద్యం ఈ పల్లెటూరికి చాలు, కానీ నీ వంటి ఘన వైద్యుడు బస్తీలో గాని రాణించడు, నువ్వు పట్నంలో వృత్తి ప్రారంభించు అన్నాడు. గోవిందుడికి ఈ మాట సబబుగా తోచింది. అయితే అతను పట్నం చేరేలోపుగా జబ్బు చేసి చాలా కొద్ది కాలంలోనే తీవ్ర స్థాయికి వచ్చేసింది. రామశాస్త్రి జబ్బుకు తగ్గించడానికి తగిన మందులు ఎంచి ఇచ్చాడు, కానీ అవి వీసమెత్తు కూడా పనిచేయలేదు. నెల రోజులు గడిచాక రామశాస్త్రి బాగా ఆలోచించి ఒకప్పుడు తన వద్ద వైద్యం నేర్చుకొని దూర గ్రామంలో వైద్య వృత్తి జరుపుకుంటున్న ససురుడు అనే వాణ్ణి పిలిపించాడు. అతని చేత తన కొడుకుకి వైద్యం చేయించాడు. ససురుడు చేపట్టగానే గోవిందుడి వ్యాధి తిరుగుముఖం పట్టి అతను త్వరలోనే కోలుకున్నాడు. రామశాస్త్రి లాంటి హస్తవాసి గల వైద్యుడికి నెల రోజులకైనా లొంగని జబ్బు, ఊరు పేరు లేని ససురుడి మందులకు ఇట్టే లొంగిందంటే గ్రామస్తులకు చాలా వింతగా తోచింది. అందరూ ససురుడిని రామశాస్త్రి ముఖానే పొగిడారు. తన పని పూర్తి అయింది గనక ససురుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ రామశాస్త్రి అతన్ని వారించి, ఇక మీద నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యి, నీకు బాగా గిట్టుబాటు అవుతుంది అన్నాడు. నీ అంతటి వైద్యుడుండగా నేనెందుకు అన్నాడు ససురుడు. నేను రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు రామశాస్త్రి. ఈ ఊళ్ళో నీకు ఎంతో కీర్తి, డబ్బు లభించాయి కదా, అలాంటప్పుడు ఊరు వదిలిపోవటం దేనికి అని ససురుడు అడిగాడు. వైద్యుడిగా ఈ ఊళ్ళో నాకు అపకీర్తి వచ్చేసింది. నా కొడుకు రోగం మూలంగా నా మందులలో ఊరి వాళ్లకు విశ్వాసం పోయింది. రోగులకు గురిలేని వైద్యం పనిచేయదు అన్నాడు రామశాస్త్రి. నువ్వు చెప్పిన మందులతోనే కదా నీ కొడుకు చికిత్స చేసి నయం చేశాను అన్నాడు ససురుడు ఆశ్చర్యంగా. అవును, కానీ ఆ మందులే నేనిచ్చినప్పుడు నా కొడుకు వ్యాధి నిమ్మలించలేదు. అందుకు కారణం నా కొడుక్కి నా వైద్యంలో నమ్మకం లేకపోవటమే. అందుకే నిన్ను పిలిపించి నీ ద్వారా వైద్యం చేయించాను. దాని ఫలితంగా ఊళ్ళో అందరికీ నా మీద గురిపోయింది. నువ్వు 4 పిల్లలు గలవాడివి.
ఈ ఊరి వాళ్ళు సంపన్నులు. ఇక్కడ చేరితే నీకు దారిద్ర్య బాధ ఉండదు. నేను నాకు కావలసింది ఇంకెక్కడైనా సంపాదించుకోగలను అని రామశాస్త్రి తన భార్యతో సహా మరో గ్రామానికి వెళ్ళాడు. ససురుడు ఆ ఊళ్ళోనే వైద్య వృత్తి సాగించి ముందే మంచి పేరు వచ్చి ఉండటాన డబ్బు కూడా బాగా సంపాదించాడు. వైద్య విధానం ఏదైనా సగం ప్రభావం ఔషధం చూపిస్తే మిగతా సగం ప్రభావం ఆ ఔషధం మీద, వైద్యుడి మీద ఉన్న నమ్మకం వల్ల కలుగుతుంది. గురిలేని వైద్యం ఖచ్చితంగా పనిచేయదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.